ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంగళవారం వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను స్వయంగా కలిసి వినతి పత్రాలను స్వీకరించారు. ఒక్కో సమస్యను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రెవెన్యూ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారానే ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంగళవారం వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను స్వయంగా కలిసి వినతి పత్రాలను స్వీకరించారు. ఒక్కో సమస్యను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రెవెన్యూ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారానే ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఎంఆర్ఓ సర్టిఫై చేశాడు పేపర్. మీ పేరుమ్మా? మూలి రమణమ్మ గారు. మూలి రమణమ్మ గారు ఆవిడ తిరగని ప్లేస్ లేదు, కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాను. వాళ్ళకి 5 ఎకరాలు 6 ఎకరాల పొలం ఉంది వెనకాల ఎక్కడో, దానికి దావ తీసేశారు. ఒక అరాచకమైన వ్యవస్థ. మన తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ మారి 2 ఏళ్ళు అయింది, ఇంకా అరాచకం నడుస్తూనే ఉంది. ఇక్కడ అసలు ఎవరు గవర్నమెంట్ ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. సర్వే నెంబర్ 147, 148 గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుని చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని? క్లియర్ గా ఎంఆర్ఓ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పలానా సర్వే నెంబర్లు 147, 148 నల్లగంగు అరుణ భర్త జనార్దన్ అనే ఆయన ఎంఆర్ఓ సర్టిఫై చేశాడు పేపర్. ఏంది వాళ్ళ పొలంలోకి దావ లేకుండా చేయడానికి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఫస్ట్ లో వీళ్ళు పోయే దారి కంపేషన్ అవుట్లైన్ జోన్ వేశారు. మేము దారి చూపించాం, చూపిస్తే మళ్ళీ వాళ్ళు రానికుండా వీళ్ళిద్దరు గొడవలు పెరుగుతున్నాయని చెప్పి సార్ ఏం చేశారంటే బోర్డు పెట్టేసి ఇద్దరు పిలిపించారు. సార్ పిలిపించి వాళ్ళని విచారించి వాళ్ళు ఒప్పుకోసి బోర్డు పెట్టమని పెట్టాము. మీ సర్వే నెంబర్ ఎంతమ్మా? దేనికి నువ్వు ఇంకా గవర్నమెంట్ వర్క్ చేయడం దేనికి? ఇంకా సార్ మళ్ళీ వాళ్ళు వచ్చారు. సార్ ఎవడేవాడు? అది వాళ్ళ అవతల ఏంది వాడు చేసేది? వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత మళ్ళీ అవతల చూపి వాడు ఎవడని అసలు ప్రెజెంట్ చేశారు. వాడు ఎవడు అసలు? మీరు క్లియర్ గా విలేజ్ మ్యాప్ ప్రకారం మీరు బోర్డు పెట్టేసేయండి. ఎవరైతే ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్ గా బోర్డు పెట్టండి. ఎస్ఐ గారు, సిఐ గారు క్లియర్ గా వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం విలేజ్ మ్యాప్ ప్రకారం బోర్డు పెట్టేస్తారు. ఎవడన్నా కానీ ఒక్క అడుగు దాంట్లో కానీ ఇస్తే లోపలతో తీసుకెళ్ళి ఎవడైనా సరే నాటకాలు తప్పుతున్నారంతా. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకునేది మళ్ళా పాపం అనవసరంగా ల్యాండ్ ఉండే వాళ్ళకి లోపల పోవడానికి రోజుల పాలన ఇదేమన్నా తమాషాలు పడుతున్నారంతా. ఎన్ని రోజులు జరుగుతుందా? సిగ్గుండాలి మనందరికీ, నాయకులందరూ. కొంతమందికి వైసీపీ వాళ్ళని ఎవరైనా కూడా అమాయకుల్ని బాధ పెట్టేది ఆ మాత్రం నీతిలే. నువ్వు చేసేది అదో పని, ల్యాండ్ ఆక్యుపై చేసుకొని మళ్ళీ దానితో మళ్ళీ విలేజ్ మ్యాప్ ప్రకారం లేకుండా మీ ఇష్టం ప్రకారం డ్రామాలు ఆడుతున్నారా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటారు అనుకుంటున్నా? ఇంకా తమాషాలు పడుతున్నా? ఒక ఆడబిడ్డ 2 రోజులు తిరుగుతా ఉంటే చూస్తా ఉంటావా? విమర్శలే అమ్మాలి, మానవతా ఉండాలి కొద్దిగా. మనుషులు ఇంకేమన్నా ఏదో న్యాయం ఉంటుందిగా, కూర్చోబెట్టి చేయాలిగా. ఊరు పెద్దలు ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు మీరు ఏం చెప్తారన్నా? ఏం చెప్తారు మీరు చెప్పండి? ఊరు పెద్దలు మీరు